నమస్తే. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మేము ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకుంటాము. కాలం ముగిసిన తర్వాత మన గర్భాశయం అంటే గర్భాశయం మళ్ళీ రక్తం యొక్క ఒక పొరను ఏర్పరుస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ పొర గర్భాశయం, ఓవరీ మరియు ఫలోపియన్ ట్యూబ్ వంటి అది ఏర్పడాల్సిన చోట కంటే వేరే చోట ఏర్పడుతుంది. ఇది ఎండోమెట్రియోసిస్ అని పిలువబడుతుంది. ఇది ఒక రకమైన వ్యాధి. ఎండోమెట్రియోసిస్ గర్భధారణ సమయంలో చాలా సమస్యలు కలిగిస్తుంది మరియు కాలం సమయంలో ఈ నొప్పి చాలా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మేము ఎందుకు ఎండోమెట్రియోసిస్ మహిళలకు జరుగుతుందో తెలుసుకుంటాము. ఈ వ్యాధి యొక్క కారణాన్ని తెలుసుకోవడం చాలా కష్టం, కానీ కొన్ని కారణాలు కనిపించాయి. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే మీరు కూడా దీన్ని కలిగి ఉండవచ్చు. హార్మోన్ల పరిమాణం ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే, లేదా మీరు నెలకు ఒకసారి లేదా 2 సార్లు కాలం వస్తే మీరు ఈ వ్యాధిని కలిగి ఉండవచ్చు. ఎండోమెట్రియోసిస్ యొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు కాలం సమయంలో ఎక్కువ నొప్పి, కాలం లేకుండా రక్తస్రావం, వెనుక మరియు కడుపు కింద ఎక్కువ నొప్పి, 7 రోజుల కంటే ఎక్కువ కాలం రక్తస్రావం, మూత్రం నుండి రక్తస్రావం, శారీరక సంబంధం సమయంలో నొప్పి, మలమూత్ర విసర్జన సమయంలో నొప్పి కలుగుతుంది. ఈ వ్యాధిని పరీక్షించడానికి డాక్టర్ మీకు బయోప్సీ చేయమని అడుగుతారు. మీ గర్భాశయంలో ఒక చిన్న ట్యూబ్ చొప్పించబడుతుంది. ఇది మీ గర్భాశయంలోని కణాలను తీసివేయడానికి మరియు కణాలను పరీక్షించడానికి ఉపయోగించబడుతుంది. ఎండోమెట్రియోసిస్ కారణంగా మీ కడుపులో చాలా నొప్పి ఉండవచ్చు. అందువల్ల దీనిని 2 మార్గాల్లో చికిత్స చేయబడుతుంది. మొదట, డాక్టర్లు మీకు ఒక మందు ఇస్తారు మీ నొప్పిని తగ్గించడానికి. ఇది హార్మోనల్ థెరపీ అని పిలువబడుతుంది. రెండవది, మీ గర్భాశయానికి వెలుపల ఉన్న కణాలను ఒక శస్త్రచికిత్స ద్వారా తీసివేయడం. ఈ వ్యాధి చాలా తీవ్రమైనట్లయితే శస్త్రచికిత్సకు ఎక్కువ సమయం పడవచ్చు. ఎండోమెట్రియోసిస్కు సరైన కారణం లేకపోవడంతో జాగ్రత్తగా ఆహారం తీసుకోవడం కష్టం కావచ్చు. కానీ మీరు మీ బరువును నియంత్రణలో ఉంచితే, పోషకాహార ఆహారం తింటే మరియు వ్యాయామం చేస్తే, మీ ఒత్తిడిని నిర్వహించండి మరియు మీ గర్భాశయాన్ని సంవత్సరానికి 1 లేదా 2 సార్లు తనిఖీ చేయించుకుంటే ఈ వ్యాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ రోజు మీరు ఎండోమెట్రియోసిస్ గురించి అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.